హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటమ్స్ చూపించబోతున్నాను. వేడి వేడి డెలిషియస్ నాటుకోడి కర్రీ అండ్ కుక్కర్ పులావ్. ఓకేనా, ఇది మా మరదలు చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ ఏమేమి చేస్తున్నామో చూస్తున్నాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసాము. నెక్స్ట్ ఎట్ ఏ టైమ్ టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఇవి అన్నీ ఒకటేసారి వేగితే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, టొమాటోస్ కూడా వేసేస్తుంది. నెక్స్ట్ అవన్నీ మంచిగా ఎర్రగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. అవి వేగిన తర్వాత యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు కొంచెం అరోమా కూడా వేరే డిఫరెంట్ వేలో వస్తుంది. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. ఇది నాటుకోడి కర్రీ అండి, నార్మల్ రెగ్యులర్గా దొరికేది కాదు, ఇది వేరేగా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి. సో మనం ఇక చికెన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. చికెన్ యాడ్ చేసిన తర్వాత దానిలో రాక్ సాల్ట్ వేస్తుంది. సో రాక్ సాల్ట్ కూడా చాలా టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది చికెన్ కర్రీకి వాటికి. ఇంకా నెక్స్ట్ రెడ్ మిర్చి పౌడర్ వేస్తుంది. ఈ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. మీ టేస్ట్కి సరిపోయినట్లుగా మీరు వేసుకోండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కొంచెం తక్కువ వేసుకున్నాము. ఇది కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇన్కేస్ స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే అలా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా వచ్చేయాలి. అందులోనే బాయిల్ అవుతుంది చికెన్ మంచిగా. ఆ వాటర్ అంతా ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతుందో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కోకోనట్ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వాటర్ అంతా పోయిందో లేదో చూసేసుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా రావాలి, దానంతా అందులోనే ఉడికిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కోకోనట్ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల టేస్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ కోకోనట్ పేస్ట్ ఇంకా హోమ్ మేడ్ మన ధనియా పౌడర్ ఆబ్వియస్లీ ఉండాల్సిందే కదండి ప్రతి వంటలోనూ. ఇవి 2 వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసింది. ఇది కూడా ఏంటంటే మనకి నాటుకోడి కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాల్సి వచ్చింది. ఇన్ కేస్ రెగ్యులర్ చికెన్ అయితే కనుక 1 గ్లాస్ సరిపోతుంది. ఇది కూడా ఫ్లేమ్ తక్కువలో పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ ఉంచాలండి. తర్వాత కర్రీ అయితే అయిపోతుంది. 15 to 20 మినిట్స్ కూడా పట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ రైస్ తీసుకున్నాము. 1 కప్కి 1.5 కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఇది పులావ్కి రెడీ చేస్తున్నాము. కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసింది. నెయ్యి ఆప్షనల్ అండి, అది మీ చాయిస్. వేసుకోవాలి అనుకుంటే, లేదు అంటే నూనె ఒక్కటే వేసుకోవచ్చు. సో ఇక అందులో స్పైసెస్ యాడ్ చేసింది. స్పైసెస్ అన్నీ తెలుసు కదా, బిర్యానీ ఆకు, లవంగి, నెక్స్ట్ ఇంకా అన్నీ. తర్వాత కాజు వేసేసింది. కాజు వేస్తే టేస్ట్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టొమాటో కూడా వేసేసింది. కొంచెం అవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసేసి నెక్స్ట్ ఇందులో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రెష్గా చేసింది కదా, అంటే ఎట్ ఏ టైం చేస్తున్నాం కదా, సో అది ఒకటి. ఇందులో కూడా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ధనియా పౌడర్ కూడా వేసేస్తారు. ఒక్కొక్కసారి మనం పచ్చి కొబ్బరి పేస్ట్ కాకుండా కోకోనట్ పేస్ట్ వద్దు, ఒకవేళ తగులుతుంది అలా అనుకుంటే కనుక మనం ఇందులో వాటర్కి క్వాంటిటీ తీసుకుంటాం కదా బాయిల్ చేయడానికి, ఆ వాటర్ బదులు మనం కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అంటే కోకోనట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో చూడండి, 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకుంటాం. 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని అందులోనే పుదీనా ఇంకా కొత్తిమీర 2 వేసేసుకొని వాటర్ వేసేసాం కదా, అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ ఒకసారి రుచి సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని అవి బాగా తెల్లకాగిన తర్వాత మనం రైస్ అంతా వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రైస్ కూడా వేసేసాము. పెద్దగా మిక్స్ చేయొద్దండి, జస్ట్ జెంటిల్గా ఒక్కసారి జస్ట్ కదిపామన్నట్లుగా ఒకసారి చేసేసేసి నెక్స్ట్ లిడ్ పెట్టేసేయండి. 3 విజిల్స్ రావాలి. ఆ 3 విజిల్స్ తర్వాత మన వేడి కుక్కర్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నాటుకోడి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. బాగుందండి చూస్తుంటే. చూద్దాం ఎలా ఉంటుందో.
తినేసి చూస్తే కానీ తెలియదు నాకు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో. పులావ్ అయితే పెట్టేసుకున్నాం. పిల్లలు కూడా వేడిగా వెయిట్ చేస్తూ ఉన్నారు వేడివేడిగా తినడానికి. సో ఇదైతే రైస్ టేస్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మన వేడి నాటుకోడి కర్రీ అనమాట. కర్రీ అయితే ఇది స్పెషల్ ఏంటో చూద్దాము. రెండింటి కాంబినేషన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ప్లేట్ చూపిస్తాను చూడండి. చిన్న సలాడ్ పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.